అయితే నేను ఆవిర్భావ సభలో అంతా ఒక ఎత్తు అయితే అంటే ఏదైతే తెలియనితనానికి ఒక ఎత్తుగా నిలబడిందో బాలినేని వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి సార్. నా ఆస్తులు ఏమైపోయాయి, నా ఆస్తులు అమ్ముకున్నాను అంటూ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ అది ఎవరికో ఆపాదించే ప్రయత్నం అయితే చేశారు సార్. దాని గురించి ఏమంటారు సార్? పత్తాలు ఆడతాడు, డబ్బులు తగలెడతాడు, అది వాస్తవం, జగవెరిగిన సత్యం. కొత్త కథలు దయించి చెప్పొద్దని చెప్పండి. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేకపోతే నువ్వు లేకపోవచ్చు. నీ ఉనికే కుటుంబానికి గబ్బిలంలో ఏలాడిన పాపానికి వాళ్ళు ఇచ్చిన టికెట్లు గెలుపు అంతే. కానీ జగన్మోహన్ రెడ్డిని దయించి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజకీయ అరంగేటంలో మాత్రం చూడకండి. ఎందుకంటే ఆయన మా పి జనార్దన్ రెడ్డి లాగా, మర్రి శశిధర్ రెడ్డి గారి అబ్బాయిలాగా, నెక్స్ట్ ఇంకొకరు మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయిలాగా, అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి అబ్బాయిలాగా పార్టీలను పట్టుకుని గబ్బిలాలు ఏడట్లేదు. ఆయన స్వతంత్రంగా ఇండిపెండెంట్ పార్టీ పెట్టుకున్నాడు, చావరేవో తేల్చుకున్నాడు, ఓడిపోయి వాళ్ళ 11 స్థానాలతో. కానీ ఈ ఎవడు మోచేతి నీళ్ళు ఆయన తాగట్లేదు. స్వతంత్ర ప్రతిపత్తి అది ఒక తండ్రి యొక్క ఔన్నత్యం. కొడుకుని ఇండిపెండెంట్గా తయారు చేయడంలో స్వశక్తి మీద, సొంత కాళ్ళ మీద నిలబడే సామర్థ్యం కొడుకు ఇచ్చాడు ఆయన. అంతేగాని నా లెగసీ పట్టుకుని నా కాంగ్రెస్లో నేను అలాగే భజన చేసుకుంటూ తిరగమని నేను చెప్పలే. పైపచ్చి అతను కాంగ్రెస్ మీద అవమానం చెందిన తర్వాత చేసిన నిర్ణయం సొంత పార్టీ. మీరు రాజశేఖర రెడ్డి లేకపోతే అంటే, తండ్రి లేకపోతే ఏ కొడుకు ఉండడు. కానీ తండ్రి పొలిటికల్ లెగసీని ఆ పార్టీ పరంగా మోస్తే మాత్రం చెప్పండి. బట్ పొలిటికల్ లెగసీని ఇండిపెండెంట్ క్యాపబిలిటీతో, ఆయన సొంత స్వశక్తితో పార్టీ పెట్టుకుని ముందుకెళ్ళిన విధానంలో ఓటములు గెలుపులు 2 చూశాడు అతను. 2 ఓటములు గెలుపు చూశాడు. కానీ అబద్ధాల పునాదుల మీద వేరేవాడు ఏర్పాటు చేసుకుంటున్న పార్టీలతో మీరు ఏది ఎండకు ఆ గొడుగు పడుతూ, గతంలో వైఎస్ఆర్సీపీ నా రాజకీయ ప్రస్థానం ఈ బాబుతో లేకపోతే నా జీవితం లేదు, నెక్స్ట్ అయిపోయింది, దీంతో చరమాంకం అని చెప్పి మళ్ళీ దేహి అని పెరటతో పెంకట్టుకుని అడుక్కోవడానికి వెళ్ళిన ఉదంతం తెలుసా. పెరటతో పెంకట్టుకున్నాడు అంటే ఒకటి పిలిచి వీరతేలకొని దిద్ది రారాబాబు అని పెళ్లి కట్టిస్తే, చిచ్చి దీంటికి రావడం ఏంటి పెళ్లి కానీ గసిరిచిపోయి పెళ్ళి అవుతుంటే వెనక నుంచి వెళ్ళి కొండపైన కొట్టేట్టుకెళ్ళి, బాబు ఇంత కూరేస్తావా, ఇంట్లో అన్నం తినాలి అని అడుక్కుని తెచ్చుకోవడం అనమాట. అది బాల్యం చేస్తుంది దైత్రి కొట్టి పని. అంచేత ఏంటంటే సముచిస్తాను అరగొండపాలెంలో మా చంద్రశేఖరానికే టికెట్ ఇప్పించారు. అది అరే నీకు పిలిచి నీకు ఇచ్చిన గౌరవం. అలాంటిది పోయి ఇప్పుడు ఆఖరికి ఎస్ఐల్ని వాళ్ళని బతిమాలుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఒకప్పుడు శాసించే స్థాయి నుంచి దేహి అనే స్థాయికి వచ్చింది అంటే బాల్యం. అంచేత ఏంటంటే ఎక్కడ ఏండగా గొడుగు పెట్టే కార్యక్రమంలో ఇక్కడ జింగి చిక్కం భజన జగన్మోహన్ తిట్టేస్తే, ఇదే పవన్ కళ్యాణ్ కేసు పెట్టినప్పుడు భయం ఏది? వాళ్ళ దగ్గర ఉంటే భయమే వస్తుంది, వీళ్ళ దగ్గర ఉంటే తెగు వస్తుంది, ధైర్యం వస్తుంది. మా అయితే జైల్లో పెడతారు, తర్వాత శాశ్వతంగా రాజకీయాల్లో ఏం చేయాలో దాని మీద అవగాహన వస్తుంది. ఎక్కడ ఇవాళకి ఇవాళ ఏం చేయాలి, పేడ తట్టెత్తాలా ఇసుక తట్టెత్తాలా అని ఎత్తుకుని జరగడం వెళ్ళిపోయింది. అయితే నిన్న ఆవిర్భావ సభలో ఈ అన్నదమ్ములు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో హాఫ్ నాలెడ్జ్ అన్నారు, అసలు నాలెడ్జ్ లేదు. అదే సార్, దాంతో హాఫ్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళని కాపాడుకుంటారు. వెనక ఎగపారాలు తెలిస్తే ఎవరి వల్ల ఏం జరిగింది అన్నది తెలుస్తుంది. అది హాఫ్ నాలెడ్జ్ అంటారు. అరే మనం జీవితానికి మనం ముందుకెళ్ళలేకపోయినప్పుడు కూటమి కడితేనే కదా గెలిచాం అన్నది అవగాహన, హాఫ్ నాలెడ్జ్. ఫుల్ నాలెడ్జ్ అంటే 2019లో మనకు నున్నగా క్షవరం అయింది, క్షవరం అయితేనే కానీ వివరం తెలియలేదు కాబట్టి అన్నది పూర్తి అవగాహన. అందుకే పొత్తుకెళ్ళమని సముచితంగా మాట్లాడడం. అంతేకాని ఏడు దాడిన తర్వాత బోడి మనలంటే దాన్ని బుద్ధి జ్ఞానాలని సశవతనం అంటారు. అది వాస్తవం. అదే సార్, అయితే ఈ నాలెడ్జ్ తో ఏదైతే మాట్లాడారు, ఇది కూటమి ప్రభుత్వంలో ఏదన్నా రాజకీయ దుమారం లేపి ఇప్పుడు జనసేన ఏదైనా చేసే ఛాన్స్ ఏదన్నా చెరువు మీద వెలిగితే ఏమవుతుంది? అది జనసేనకు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 134 స్థానాలతో కలకలాడుతూ ఉన్నారు. వీళ్ళకే దిక్కు దేవుడు. మా అయితే వాళ్ళకి కోపం వచ్చింది అనుకో, ఎమ్మెల్యేలుగా అపోజిషన్ రోల్ ప్లే చేసుకుంటుంటారు. వీళ్ళకి అసలు ప్రశ్నించడం తెలియదు, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద అవగాహన లేదు. ఆ నాదెండ్ల మనోహర్ గారు మాట వింటే 4 మాటలు వస్తే ఇది అడుగుతారు. మిగిలిన వాళ్ళకి అంత సామర్థ్యం లేదు. నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి పేరు ఉంది కదా సార్, పార్టీని తెలుసా నీకు విషయం చెప్తాను. నువ్వు అన్నట్టు ఆవేశపడ్డారు అనుకో, అందరూ 12 మంది అంతమంది తెలుగుదేశం ఉన్నారు, వాళ్ళు ముందు పొలోమని వచ్చి జాయిన్ అయిపోతారు. అది చెప్పాలంటే పార్టీ విలీనంతో సమానం. కాంగ్రెస్ వాళ్ళు అదే చేశారు, జ్ఞాపకం సిఎల్పి విలీనం అలాగే అవుతుంది. ఎవరికి పంపించారు? అందుకే చెరువుతో పోల్చాను. చెరువు మీద వెలిగితే ఏమవుతుంది అన్నది పవన్ కళ్యాణ్ గారికి బాగా అర్థమవుతుంది అది దగ్గరలో. అదే సార్, అయితే ఇప్పుడు ఆయన పార్టీలో టీడీపీలో ఎంత అంతర్గతంగా ఎంత కుమ్ములాటలు జరిగినా ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి నోరు విప్పి మాట్లాడారు. ఎవరో ఎందుకు వాళ్ళకి అంత మందితో పోలికక్కర్లేదు. వరం గారు ఏమైనా అనవసరంగా మాట్లాడారా? అదే సార్, అది ఇట్ సెల్ఫ్ అదే దే ఆల్వేస్ షో దేర్ లాయల్టీ. అలా చూస్తే వీళ్ళని ఎందుకు సార్ కంట్రోల్ చేయలేకపోతున్నారా? అంటే జనసేన బయటకు వస్తే, చంద్రబాబు నాయుడు గారు జనసేన బయటకు వచ్చి ఇలా సందర్భం లేకుండా లేకపోతే నాలెడ్జ్ లేకుండా ఈ మాట్లాడే విధానాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంట? తుమ్మితే ఊడిపోయి ముక్కోటి ఉంటుంది. అది నన్ను మించిన అందం లేదు చూడండి అన్నప్పుడు ఏముంది, ఒక పేపర్ ఇలా అని తిరిగి పెట్టినట్టు పెట్టి ఇలాగంటే దడేల మంది తుమ్మి వాళ్ళంతా వాళ్ళు ఊడగొట్టుకుంటారు. దానికి మళ్ళీ చంద్రబాబు గారు లాంటి వ్యక్తి వచ్చి ఒక నెరేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అంచేత వాళ్ళు ఇలాంటివి అస్సలు పట్టించుకోరు. అలా బీజేపీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని వదలలేదు, వీలే అంత ఆప్టాలు.
ఇంకా రాను అంటే ఇప్పుడు నిన్న వర్మ కర్మ అన్నట్టు ప్యారలల్ గానే అన్నట్టున్నారు సార్ నాగబాబు. వర్మ కాన్స్టెంట్, కర్మ వేలది, సారాంశం ఏం లేదు. దీని ఎవరి కర్మకి ఎవడ బాధ్యులు? అదే సార్, దీని మీద మళ్ళీ వర్మ రియాక్ట్ అవ్వడం కానీ లేకపోతే నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అట్లా బయటకు వచ్చి మాట్లాడే అలాంటి డిసిప్లిన్ లేకుండా మళ్ళీ లేరు చెప్తున్నాను, వాళ్ళు. కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారని ఒక సామెత ఉంది. అలా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఏమైంది బతిమాలకుంటే ఏమైంది? ఆ బాబు మా వర్మను కూడా పనంగా పెడతాం, ఆయన నేను గెలిపిస్తాడు, నువ్వు చూసుకుంటాడు, ఏ టెన్షన్ పడకన్నారు. ఏమైంది? జీవీ రెడ్డిలాగా బయటకు వచ్చి అదే ఏబిఎన్ టీవీ తపేల ఛానల్లో కూర్చొని ఆయన గంటల గంటలు మాట్లాడలేడు, నాకు అన్యాయం జరిగింది, ఫస్ట్ లిస్ట్లో నా ఎమ్మెల్సీ పేరు లేదని. కానీ ఆయన పార్టీకి ఇది కమిటెడ్ సోల్. 27 ఏళ్ళు బట్టి ఆయన పార్టీ లాయలిస్ట్. అది గమనించుకోవాలి ఎవడైనా. అంటే నిండుకుండా తొనకదమ్మా.